Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని మేము ముందుకు వచ్చాము. ఇదేంటి అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇంజనీరింగ్ అడ్మిషన్ల యొక్క జాతర ప్రారంభమైంది. పేరెంట్స్ అందరూ కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఎప్పుడు, సార్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏంది, డీమ్డ్ యూనివర్సిటీ ఏంది, అటానమస్ కాలేజ్ ఏంది, అసలు వీటి మధ్య తేడా ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఏం లేదండి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ అసెంబ్లీలో బిల్స్ పాస్ చేసి స్టేట్ గవర్నమెంట్కి అప్రూవల్ ఇస్తారు. భారతదేశంలో అడ్డగోలుగా నడిచేటువంటి కాలేజీలు ఏంటి అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నమాట. ఎందుకంటే సహజంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉంటాయి. అందువల్ల ఆ ప్రభుత్వం ఉన్న రోజులు వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిపిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సర్టిఫికేట్లని గుద్దేటువంటి కేంద్రాలుగా వీటిని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్లే మంత్రులు ఉంటారు, వాళ్లే ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్లే అన్నీ అయి ఉంటారు. కాబట్టి పర్టికులర్గా ప్రైవేట్ యూనివర్సిటీలో కరప్షన్ కానీ లేకపోతే విద్య యొక్క క్వాలిటీ సహజంగా ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్ కూడా ఉంటాయి, వాళ్ళు విద్యావేత్తలు అయి ఉండి వాళ్ళు కానీ యూనివర్సిటీ స్టార్ట్ చేసినట్లయితే, దాని యొక్క విజన్ క్లియర్గా ఉన్నట్లయితే, ఆ ఓనర్ యొక్క ఆలోచన తీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కొంతమేరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ బాగా నడిచేటువంటి అవకాశం ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎవరు చేరొచ్చు, ఎవరు చేరకూడదు అనుకున్నట్లయితే, మీ వాడికి 60% 50% వచ్చిందండి, ఏదో సర్టిఫికేట్ గుర్తించుకోవాలా, బయటకు వచ్చేయాలని కానీ మీరు కానీ భావించినట్లయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలోకి వెళ్ళి చేరవచ్చు. దీంట్లో ఉన్నటువంటి మరో డ్యామేజింగ్ విషయం ఏంటంటే, ఏ ఎంసెట్ ర్యాంక్ కానీ, జేఈ ర్యాంక్ కానీ, ఏ ఇతర ర్యాంకు రానటువంటి వాళ్ళు బీటెక్ 4 సంవత్సరాలని ఫుర్సత్తుగా ఎంజాయ్ చేద్దాం అనుకునేటువంటి బ్యాచ్ మొత్తం యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీలోకి వచ్చి పడతారు ప్రత్యేకంగా. ఎందుకంటే వీళ్ళకి అన్లిమిటెడ్ ఇంటేక్ ఉంటుంది. వీళ్ళ ఇష్ట ప్రకారం అన్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు తీసుకుంటారు. దానివల్ల వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఉండదు. మోరోవరు ఆ రాజకీయవేత్త ఒక రియల్టర్ అయి ఉంటాడు, లేకపోతే విద్యావేత్త సహజంగా అయి ఉండే అవకాశం కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల దీంట్లో ప్రమాణాలు అనేవి మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండొచ్చండి, బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో వీటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు తక్కువ ఉంటుంది. వేరే డీమ్డ్ యూనివర్సిటీస్ అనేది యూజీసీ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందండి వీళ్ళకి పర్మిషన్స్. స్టేట్ గవర్నమెంట్తో పని ఉండదు అనమాట. సహజంగా డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కొంతవరకు పొలిటీషియన్స్ ఉన్నప్పటికీ యూజీసీ కంట్రోల్ అనేది కేటగిరికల్గా ఉంటుంది. వీళ్ళ ఇంటేక్ అనేది సహజంగా వీళ్ళు ఏఐసిటీకి కానీ వీటికి కానీ సబ్మిట్ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ యూనివర్సిటీ అంత విచ్చలబెడతనం ఉండదు, కానీ డీమ్డ్ యూనివర్సిటీ కూడా దీనికి పర్మిషన్ ఎవరు ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అదే ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది పర్మిషన్ ఇస్తుంది. ఈ రెండే తేడా. ఓవరాల్గా ఈ రెండు యూనివర్సిటీస్ కూడా డల్ స్టూడెంట్స్ని ఎక్కువ మందిని తీసుకొని వీళ్ళని పాస్ చేసే పనిలో బిజీగా ఉంటాయన్నమాట. దీనికి కొంత ఎగ్జామ్షన్స్ ఉంటాయండి. కొంతమంది విజనరీస్ ఉంటారు, వీళ్ళు మంచిగా కాలేజీని కూడా రన్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క కన్సర్నల్లో వాడు నంది అంటే నంది, పంది అంటే పంది, ఓవరాల్గా ఆ రకంగా ఉంటారు. అక్కడ ఉండే ఫ్యాకల్టీ అదే రకంగా ఉంటారు. వీళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు అత్యంత తక్కువగా పాటిస్తూ ఉంటారు, లేదా పాటించదలుచుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా కూడా పాటిస్తారు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి అన్నమాట యూనివర్సిటీస్. దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క పర్టికులర్గా ప్రైవేట్ యూనివర్సిటీ యొక్క సక్సెస్ మంత్ర ఏంటంటే, వీళ్ళ సక్సెస్ మంత్రాలో వీళ్ళు అన్నెసరీ సిలబస్ మొత్తాన్ని స్కిప్ చేసేస్తారు. న్యాచురల్ ఫీడ్ ఇస్తారు. అంటే మేము అమీర్పేటకు వచ్చిన తర్వాత, మాది అమీర్పేటలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మా అమీర్పేటలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వస్తే 3 నెలల పాటు ఏదో ఒక సబ్జెక్టు నేర్పించి వాళ్ళకి ఎట్లా ఉద్యోగం ఇస్తారో వీళ్ళు 4 సంవత్సరాల్లో అంతమందో నేర్పిస్తారు అనమాట. అంటే మేము ఇక్కడ 3 నెలలు 6 నెలలు నేర్పించే చదువుని 4 ఏళ్ల పాటు వాళ్ళ పిల్లల్ని టైంపాస్ గాలికి వదిలేసేసి వాళ్ళకి వస్తూ ఆ చిన్న సబ్జెక్ట్ నేర్పిస్తారు. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారంటే లాబింగ్ చేస్తారు కంపెనీస్ తోటి. ఎక్కువ లాబింగ్ చేయగలరు. ఎందుకు లాబింగ్ చేయగలరు? వీళ్ళకి ఉద్దరికి వచ్చేటువంటి డబ్బులు ఇవి. ఎందుకంటే పెద్ద క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఫ్యాకల్టీని మమా అని చూపించేస్తే యూనివర్సిటీని రన్ చేసేయచ్చు. సో పెద్ద క్వాలిటీ స్టూడెంట్స్ లేరు వాళ్ళని క్వశ్చన్ చేయడానికి. వచ్చేదంతా కూడా ఆడ మొద్దు పిల్లలే. కాబట్టి చాలామంది, కొంతమంది మెరిట్ పిల్లలు కూడా ఫ్రెండ్షిప్ కోసం వెళ్తుంటారు, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ కొంత డల్ స్టూడెంట్స్ వెళ్తుంటారు అనమాట ఎక్కువగా యూనివర్సిటీస్కి.
వాళ్ళకి పేరెంట్స్కి కావాల్సినది అదే, మా వాడికి ఏదో ఒక డిగ్రీ పట్టా వచ్చేసినట్లయితే తర్వాత ఎంఎస్కి పోయి అప్పుడు చూసుకుందామని అంటారు. సో ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా డొనేషన్లు కట్టలేనటువంటి కొంతమంది వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ కాలేజెస్లో మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో 10 లక్షల నుంచి 15 లక్షలు డొనేషన్ నడుస్తూ ఉంటుంది. అంత డబ్బులను ఒకసారి కట్టలేనటువంటి వాళ్ళు ఇక్కడైతే 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు కట్టేస్తే ఈ సంవత్సరానికి ఒడిసిపోద్ది. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మళ్ళీ అదే 3 లక్షలు కట్టేసుకుంటే 12 లక్షలు అయిపోద్ది. వీడికి డొనేషన్ ఎందుకు కట్టాలా? ఇంకోటి వీటిలో బ్యూటీ ఏంటంటే వీళ్ళకి మనీ ఫ్రీగా రావడం వల్ల పెద్ద ఖర్చు పెట్టే అవసరం లేనందువల్ల బ్యూటీని మాత్రం బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. యూనివర్సిటీ చాలా అందంగా ముస్తాబు చేస్తారు, మంచిగా రెడీ చేసి పెడతారు. కాబట్టి మనం రిసెప్షన్కి పోగానే ఒక అందమైనటువంటి అమ్మాయి ఉంటుంది, ఒక పెద్ద అద్దాలతో కూడుకున్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో చాలామంది అందమైనటువంటి అమ్మాయిల్ని, లేకపోతే మంచి మంచి సూటు బూటు వేసినటువంటి వాళ్ళని పెడతారు. కాబట్టి అబ్బాయి యూనివర్సిటీ ఏదో భలే ఉందని మనకు అనిపిస్తుంది అనమాట. లోపల వీళ్ళ డొల్లతనం అనేది వేరేది ఉంటుంది. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా సహజంగా ఉంటూ ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ. బట్ సక్సెస్ అయినటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయా అదేంటో అంటే ఉన్నాయి. ఇప్పుడు విఐటి, అమృత, ఎస్ఆర్ఎం, పెద్ద పెద్ద బ్రాండ్స్, విజయ్ ఇంకా అదేవిధంగా బెన్నెట్ యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా వాటికి దగ్గర లోపాలు ఉన్నాయి, కానీ మిగిలిన కన్నా మెరుగ్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎవరెవరికి ఎగ్జాక్ట్లీ సూటబుల్. మీ పర్సంటేజ్ బిలో 70-80% ఉంది, ఏదో డిగ్రీని మమా అనిపించేస్తాం. మీరు నారాయణ శ్రీ చైతన్యలో కూడా చదవకుండానే గుద్దారు వాళ్ళ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ వచ్చేసింది, 80% అయిపోయింది. ఇక్కడ డిగ్రీలో కూడా అట్టే గుర్తి చేసుకుందాం, తర్వాత అయితే చూద్దాం. లైఫ్ స్కిల్స్ అయితే ఎంతో కొంత నేర్పిస్తారు కదా. లేదంటే ఒక 2-3 వేల మంది, 10,000 మంది ఉంటారు కాబట్టి పిల్లలతో కలుపుకోగలుగుతాం వల్ల కొంత ఎక్స్పోజర్ కూడా వస్తుంది. ఇది జరిగే లాభంగా చెప్పొచ్చు. ఎవరిని మ్యాక్సిమంగా ఫెయిల్ చేయరు. మనకి బీటెక్ సర్టిఫికేట్ ఒక 70%తో వచ్చేసింది, తర్వాత అయితే చూద్దామనేటువంటి క్రమంలో ఈ యూనివర్సిటీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ని వీళ్ళు సొంతంగా డిజైన్ చేసుకోవచ్చు. అదొక్కటే వీళ్ళ యొక్క మేజర్ అడ్వాంటేజ్. దానివల్ల చెత్త బొత్త తీసేసి ఓన్లీ ఇండస్ట్రీకి అవసరమైనటువంటి లిమిటెడ్ సిలబస్ పెట్టుకుంటాడు. కాబట్టి పిల్లోడు తక్కువ కష్టంతో ఎక్కువ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తక్కువ కష్టం ఎవరు పెడతారు? తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి తక్కువ కష్టమే వాళ్ళు మోయగలరు. కాబట్టి వాళ్ళకి యూనివర్సిటీసే కరెక్ట్ ఫిట్. మీకు 90% పైన ఉంది, మీకు జేఈ ర్యాంక్ 80% పైన ఉంది, అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ కూడా ఒక 60-70 వేల వరకు ర్యాంక్ తెచ్చుకోగలిగారు. అలాంటి పిల్లలకి యూనివర్సిటీస్ కరెక్ట్ కాదు. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడులో అది వేరే డిఫరెంట్ మోడల్ ఉంది, బెంగళూరులో ఇంకో డిఫరెంట్ మోడల్ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి వస్తే మాత్రం డల్ స్టూడెంట్స్కి అడ్డాగా ఈ యూనివర్సిటీస్ని పెట్టుకోవచ్చు, అట్లా చదువుకునేదానికి అవకాశం. అటానమస్ కాలేజీలో ఏంటంటే 70% సిలబస్ వచ్చేసి జేఎన్టీయూ సిలబస్ ఉంటుందండి. జేఎన్టీ వాళ్ళు వాళ్ళ సిలబస్ని డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఆ జేఎన్టీ సిలబస్ ప్రకారం నడవాల్సి ఉంటుంది. ఈ కాలేజీలో మంచి ఏం జరుగుతుందంటే ఒక 70% స్టూడెంట్స్ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా రావడం వల్ల వీళ్ళు ఏంటంటే మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. మంచి ఒక గుణగణాలు చెప్పాలంటే వాడి స్నేహితులను చూసి చెప్పొచ్చు అని అలా చెప్తారు. ఈ పీర్ గ్రూప్లో మంచి స్నేహితులు ఉండటం వల్ల వీడు చెడిపోయేటువంటి అవకాశం తక్కువ. ఈ నలుగురు కలిసిమెలిసి ఉండటం ద్వారా వీళ్ళు నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం వల్ల వీరు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో డ్యామేజ్ ఏముంది, ప్రాబ్లం ఏముంది అటానమస్ కాలేజీలను తీసుకున్నప్పుడు వీళ్ళు హై ఫీజెస్ వసూలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళ ఇంటేక్ అనేది జేఎన్టీయూ కంట్రోల్డ్ ఇంటేక్ ఉంటుంది, ఏఐసిటీ కంట్రోల్డ్ ఇంటేక్ ఉంటుంది. ఒక కాలేజీకి వచ్చేసి 1500, 1600 అనేది హైయెస్ట్ ఇంటేక్గా ఉంటుంది. యూనివర్సిటీ తీసుకున్నప్పుడు ఉదాహరణకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఒక 8,000 సీట్లు ఉంటాయి, విట్ అయితే ఒక 10,000 సీట్లు ఉంటాయి. అంటే వీళ్ళు అన్లిమిటెడ్ ఇంటేక్ వల్ల క్వాలిటీ అనేది కొంత పడిపోతూ వస్తుంది. ఇక్కడ లిమిటెడ్ ఇంటేక్ ఉంటుంది. కొంత మేరకు యూనివర్సిటీ కన్నా అటెన్షన్ అనేది స్టూడెంట్ మీద ఉంటుంది. స్టూడెంట్ యొక్క నిజంగా కష్టపడే తత్వానికి ఇది గీటురాయిగా ఉంటుంది. కాబట్టి చదివే పిల్లలు ఉంటారు. కాబట్టి బాగా కష్టపడి తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలు వీలైన కాడికి కౌన్సిలింగ్ కాలేజ్ తీసుకొని చదవటమే ఉత్తమ మార్గము. చదువు రాదు, మీరు నారాయణ శ్రీ చైతన్య, శశి లాంటి కాలేజీలో గుర్తించుకున్నారు మంచిగా సర్టిఫికేట్స్, అట్లా అనుకున్నప్పుడు అయిపోయింది. మీకు పర్సంటేజ్ అంతా కూడా మీరు చదివిన పర్సంటేజ్ కాదనుకున్నప్పుడు మీరు ఇప్పుడు కూడా మళ్ళీ మంచి డీమ్డ్ యూనివర్సిటీ చేసుకోండి, వాడు కూడా సర్టిఫికేట్ గుర్తిస్తాడు, ఆడికి పని అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు సుమన్ టీవీ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, బై బై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.